ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది? ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులైంది. ప్రజలు కూడా చక్కనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ కూటమి అనేది ఏర్పడిన తర్వాత ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఈ నెలకే ఆనందంగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి మరి 7,000 పింఛను కూడా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద వయసు ఉన్నటువంటి 70 సంవత్సరాలు కానీ 60 ఏళ్ళు కూడా నా ఇంటి పెద్ద కొడుకులా భావించుకొని మేము పింఛను తీసుకున్నామని చెప్పారు. అలాగే ఏదైతే ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు మరి ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో 3,000 అలాగే ఒక 4,000 7,000 పింఛను ఇస్తానని చెప్పేసి మరి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మరి మొన్న 3,000 ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో మరి ఈ సైకోరెడ్డి ప్రభుత్వంలో పింఛన్లు అనేది ఒక కరెంటు బిల్లుల మీద అలాగే మీటర్ల మీద ఐటీ రేట్ను ఉందని చెప్పి చాలా సాకులు చూపించేసి మరి పింఛన్లు తీసే అది కూడా ఉంది 5 సంవత్సరాలలో. కానీ 5 సంవత్సరాలు చూసుకున్న ప్రభుత్వం ఈ నెలలో చూసుకున్నటువంటి ప్రభుత్వం కూడా చాలా తేడాగా కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ఇసుక గతంలో చూసుకుంటే 40,000 ఇసుక కొనేవాళ్ళు, కానీ ఇప్పుడు చూసుకుంటే మరి 3,000 ఇసుక వస్తుంది. అది రావటమే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రజలకి ఇసుక కానివ్వండి, మరి పింఛన్ వ్యవహారం కానివ్వండి, అదే కరెంటు బిల్లు ఒకటి. కరెంటు బిల్లు మీద కూడా నిన్న మరి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా 5 సార్లు కరెంటు బిల్లు పెంచారు. కరెంటు స్విచ్ వేద్దాం అనుకుంటే కూడా ఇంట్లో జనాలు కూడా ఎక్కడ శాఖ కొట్టుద్దని భయపడి కరెంట్ వేసుకునే పరిస్థితులు కూడా గతంలో ఉన్నారు ప్రజలు. కానీ ఇవాళ చక్కగా కరెంట్ వేసుకొని హాయిగా పండుకున్నటువంటి రోజులు ఇప్పుడు కనపడుతున్నాయి ప్రజలకి. ఈ పరిపాలన అనేది ప్రజలు మంచిటువంటి తీర్పు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా విసుగుపోయి ఈ గంజాయి ఒకటి, ఇప్పుడు గతంలో గంజాయికి అలవాటు పడిపోయారు. పిల్లలకి చదువులు లేక ఉద్యోగాలు లేక గంజాయి బానిస అయిపోయి మహిళలు కూడా రోడ్డు మీద రానియకుండా ఎక్కడ పడితే అక్కడ గంజాయి బానిస అయిపోయి వాళ్ళని కూడా చిత్రహింసలు పెట్టారు. కానీ జాబులు లేవు, ఏమీ లేవు. గంజాయి విచ్చలవిడిగా అయిపోయింది. ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు కూడా పోలీసు వారు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. మేము గంజాయి వాళ్ళు మీరు కంప్లైంట్ ఇస్తే అమ్మ మేము వెళ్ళి పట్టుకుంటే ఎమ్మట పైన అధికారులు ఫోన్లు చేసి వాళ్ళని నిలిపేయడం జరుగుతుంది అని గతంలో ఉన్నట్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ప్రజలు చక్కగా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ ఇసుక మాఫీ కానివ్వండి, ఈ 7,000 కానివ్వండి, అలాగే మరి గతంలో ఉన్నటువంటి పింఛన్లు కూడా వస్తున్నటువంటి పింఛన్లు కూడా తీశారు. మళ్ళీ ఆ పింఛన్లు కూడా ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఎంతమంది చంద్రబాబు సీఎంలు అయినప్పటికీ మొన్న జరిగినటువంటి పింఛన్ దూరంగా మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక పేద కుటుంబంలోకి వెళ్ళి పింఛన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో టీ తాగి రావటం అనేది చాలా సంతోషం. అలానే పవన్ కళ్యాణ్ కూడా మరి పిఠాపురం వెళ్ళి అక్కడ కూడా పింఛన్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఇవాళ ప్రజలు చూస్తుంటే ప్రజల్లో చక్కగా వచ్చి ఓటేసి ఈ దరిద్ర పరిపాలన పోవాలని చెప్పేసి మంచి పరిపాలన ప్రజలు కోరుకున్నారు. ఆ మంచి పరిపాలన ప్రజలే తీసుకొచ్చారు. ముందుగా వారికి ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు కూడా మేము తెలియజేసుకుంటున్నాం.